బ్యాగ్ కాసేపు ఇంటికి వెళ్ళడానికి ఇంట్లో వైఫ్ చిన్న ఆడపిల్లలే కూతురు అతను వాళ్ళు భయపెడతారని చెప్పి అంటే లేకపోయాడు. మా దగ్గరికి వస్తే మేమేమో షూటింగ్లో ఉంది. సో ఈ మమ్మల్ని రీచ్ అవ్వలేకపోయారు. సో హాస్పిటల్కి వెళ్ళారు. మొత్తం ఇంజరీస్ అన్నీ నోట్ చేశారండి. ప్రిస్క్రిప్షన్స్ ఉన్నాయి, మెడికల్ అసాల్ట్ అన్నీ కూడా రికార్డ్ అయ్యింది. ఆ టాబ్లెట్ ఇస్తే ఏం మాట్లాడుకుంటుంది, ఎవరితో చెప్పుకుంటాడు వెళ్ళి మాట్లాడకుండా ఇంట్లో పడుకుంటే ఆయన పడుకున్నదే సాటర్డే నైట్, నిన్న సండే కదా, నిన్నంతా అసలు తను లేవలేదు. అంత హై ఫీవర్, మొత్తం ఇదంతా స్వెల్లింగ్ వచ్చేసి వైఫ్కే వాళ్ళకి ఏం అర్థం కాలేదు. వైరల్ ఫీవరా ఏంటి, ఇలా నెక్ ఎందుకు వాచింది, ఎందుకు తింటలేదు. సో మేము ఫుల్ బిజీ ఉన్నాం షూటింగ్లో. నాకు నిన్న నైట్ ఇవాళ మార్నింగ్ తను కాల్ చేసేసరికి మాకు విషయం లేదు. ఇవాళ మార్నింగ్ కొంచెం తను బెటర్ అయ్యి ఫోన్ చేసి అంతా చెప్పి ఇట్లా ఫుటేజ్ గుణశేఖర్. సో ఇప్పుడు అంత ఆ లీగల్ అవన్నీ తీసుకొని మన ఫుటేజ్ అంతా కలెక్ట్ చేసుకొని మేము ఇప్పుడు కమిషనర్ గారితో మాట్లాడి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. ఇప్పుడు ఈ సోకాల్ తర్వాత ఎవరు చేసిందంటే ఆయన పలానా కౌశిక్ రెడ్డి గారని కాంగ్రెస్ లీడర్ అట. ఆయన రాహుల్ గాంధీ గారితో కార్ డ్రైవింగ్ చేస్తే ఫోటో అంతా దిగాడు. మరి ఫోటో కూడా ఉంది, నా ఫోన్లో కూడా ఉన్నట్టు, గుణా ఫోన్లో ఉంది అన్నట్టు. సో దెన్ ఆయనతో పాటు ఇద్దరున్నారు. సో మన హుజూరాబాద్ నుంచి ఆయన కంటెస్ట్ కూడా చేశారట. మరి ఇలాంటి వాళ్ళకి కాంగ్రెస్ గవర్నమెంట్ సీట్లు ఎలాగిస్తుందో నాకు అర్థం కాదు. ఎందుకంటే బట్టి గారు, ఉత్తమ్ కుమార్ గారు అందరూ మాకు తెలిసిన వాళ్ళు అన్ననే తిరుగుతాం. మరి మేము తెలంగాణ, నేను ఒరిజినల్ తెలంగాణ అని అన్నాడంట. అంటే అసలు ఒరిజినల్ తెలంగాణ అంటే నాకేంటి అర్థం కాలేదు. అంటే మనం చాలా హ్యాపీ. మేము యాక్చువల్గా తమిళనాడు నుంచి అట్లా వచ్చిన 25 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాం. నా చిన్న కూతురు ఇక్కడే పుట్టింది. ఇప్పటి వరకు అసలు ఏ ప్రాబ్లము తెలంగాణ అన్న ప్రాబ్లం మాకు రాలేదు. ఎవరికి నాకు తెలిసి చుట్టుపక్కల ఎవరు కూడా నాకు చెప్పింది కూడా లేదు. ఏదో ఈ పేపర్లు ఇట్లా ఎక్కడెక్కడ వినడం తప్ప అందరం చాలా కంఫర్టబుల్గా హ్యాపీగా ఉన్నాం. మరి ఇలాంటి వాళ్ళు వచ్చి ఇలా మాట్లాడితే ఇలాంటి వాళ్ళు గుర్తు ఎవరు చెప్పాలి, ఎలా చెప్పాలి, ఇది లైట్లోకి తీసుకురావాలి కదా. ఇప్పుడు నేను జీవిత రాజశేఖరే కాబట్టి మీరు వింటున్నారు, నన్ను అడుగుతున్నారు, చెప్తున్నా. ఇలాగా మామూలు వాళ్ళకి ఎంతమందికి జరుగుతుందో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు. సో అట్లీస్ట్ నన్ను చూసి 10 మందికి ధైర్యం వస్తుంది కదా. ఇలాంటి వాళ్ళు ఉంటే రోడ్డు మీదకి తీసుకురండి అని చెప్పడానికి నేను వచ్చి మాట్లాడాను. ఎందుకంటే డెఫినెట్గా మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ చేయదు. ఎవరు అదే తెలంగాణ గవర్నమెంట్ ఈయన తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ చేయదు. ఇలాంటి వాళ్ళని ఎవరు సపోర్ట్ చేయరు. పోలీసు ఎవరు సపోర్ట్ చేస్తారు. సో ధైర్యంగా ముందుకు వచ్చి చెప్తారో నేను వచ్చి మాట్లాడతాను. ఈ రౌడీజాలు, ఈ గుండాయిజాలు ఎవడో ఒప్పుకుంటారు సార్, అది పరిస్థితి. సో నేను సపరేట్గా చెప్పండి సార్, రాజశేఖర్ గారి బ్రదర్ గుణశేఖర్ అని ఉన్నారండి. ఆయన రోడ్ నెంబర్ 45లో గుణాస్ డైమండ్స్ అని డైమండ్ షోరూమ్ ఉంది ఆయనకి. చాలా ఫేమస్ షోరూమ్. చాలా రోజుల నుంచి ఆయన ఇక్కడ జ్యువెలరీ బిజినెస్ చేస్తున్నారు. ఆయన షోరూమ్ లో ఒక కార్ వచ్చి పార్క్ చేశారు. మన శనివారం వెళ్ళిపోయారు. ఎవరు ఏంటో తెలియలేదు. సెక్యూరిటీని అడిగితే కూడా సార్ మేము వద్దని చెప్పినా కూడా వెళ్ళకుండా ఇక్కడ పార్క్ చేసి వెళ్ళిపోయారు సార్ అన్నారు సెక్యూరిటీ. సరే గుణ ఏమన్నారంటే గుణశేఖర్ ఆయన పేరు, మేము గుణ అంటాం. సరే ఆయన అన్నారంటే సెక్యూరిటీతో సార్ ఈ బండి తీసుకెళ్ళడానికి వస్తారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడుతున్నాను. సరే ఆ బండి తీసుకెళ్ళడానికి వచ్చారు. వచ్చినప్పుడు గుణా గారు వెళ్ళి సార్ ఇట్లాగా బండి ఇలా చెప్పబెట్టుకుని ఇట్లా మా షాప్లో పార్క్ చేసేసి వెళ్ళిపోలేదు సార్, మాకు టెన్షన్ కదా, జ్యువెలరీ షాప్ వేరే, ఎవరు వస్తారు ఎవరు పోతారు ఇబ్బంది అవుతుంది, మీరు పార్క్ చేయొచ్చు తప్పలేదు, ఒక మాట చెప్పి పర్మిషన్ తీసుకొని పార్క్ చేస్తుంటే బాగుంటుంది కదా అన్నారట. దానికి ఆయనకి చాలా ఈగో వచ్చేసి నువ్వెవడివి, నీ దగ్గర నేను పర్మిషన్ తీసుకునేది ఏంటి, అసలు నన్ను పర్మిషన్ అడుగుతావా, మరి ఈయన ఎవరో అనేది తెలియదు లేదు, అది తెలుసుకుందామని యాక్చువల్ వచ్చాను నేను కమిషనర్ గారికి. నన్ను పర్మిషన్ అడుగుతావా నువ్వు అంతటి వాడు అని మాట్లాడుతూ కొడుతూనే మాట్లాడాడు సార్. అసలు దీనికి మొత్తం ఫుటేజ్ ఉంది, సీసీ ఫుటేజ్ ఉంది. కొడుతూ మళ్ళీ బూతులు మాట్లాడుతూ నీ అమ్మ నీ అక్క లెవెల్కి బూతులు మాట్లాడుతూ కొట్టి తన్ని పీక పిసికి ఇంత చేసి అక్కడ ఈవినింగ్ టైం అయ్యేసరికి పెద్ద స్టాఫ్ కూడా ఉంటారు. యాక్చువల్గా బొత్తికి షోరూమ్ అక్కడ వర్కర్స్ కూడా తక్కువ ఉంటారు. సో ఆ సెక్యూరిటీ వాళ్ళని ఎవరి దగ్గర రానిప్పుడు మళ్ళీ ఆయనతో ఒక ఇద్దరు మనుషులు వీళ్ళందరూ ఈయన్ని బెదిరించి వాడు కొట్టేసి మళ్ళీ వెళ్తూ బెదిరించిన ఇట్లాగే పార్క్ చేస్తా,
నువ్వేం పిక్కుంటో పిక్కు, ఎవరితో చెప్పుకుంటో చెప్పుకో, ఇదిగో నా బండి ఇది, నా కార్ ఇది, ఈ షాపే లేకుండా చేస్తా, నీ అయ్యి పగలు పడతా, అయ్యి పగలు పడతా, నువ్వే లేకుండా చేస్తా, ఈ లెవెల్కి బెదిరించేసి మరి ఆయన ఎవరో కనబడి దండం పెడదాం అనుకుంటున్నా. భయంగా